గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్గా ఇంటర్వ్యూకి యష్ గారు వస్తున్నారు అని చెప్పి మా పిఆర్ఓ చెప్తే నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే అంటే వ్యూస్ పరంగా అని కాదు, ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు అని కాదు, ఇవన్నీ కాదు, కానీ నాకు ఒక 3 మేనల్లుళ్ళు ఉన్నారు. సో మీరు ఆ పెళ్లి చూపుల దగ్గర నుంచి నేను మీ ఫేస్బుక్లో మన ఇద్దరం ఫ్రెండ్సే ఫాలో అవుతున్నాం. సో ఒకరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, లేదా రౌడీ జనార్దన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, విజయ్ గురించి మీకు ఏం తెలుసు, విజయ్ మీద కావాలని నెగిటివిటీ చేస్తున్నారు, సినిమాలకి రాని వాళ్ళు రాకపోయినా పర్లేదు కానీ వచ్చే వాళ్ళని ఆపుతున్నారు, వాంటెడ్గా విజయ్ని బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక మేనమామగా మీరు చాలా బాధపడుతూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ రోజు నాకు అనిపించింది, మేనల్లుడి మీద ఇంత కేరా, ఇంత ప్రేమ. అది ఫ్యామిలీ స్టార్ అప్పుడే అనుకుంటా, రౌడీ జనార్దన్ కాదు, ఫ్యామిలీ స్టార్ అప్పుడే. అంటే కనీసం సినిమా చూసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు ఎందుకన్నా బాధ అయింది. అంటే ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, ప్రతి సినిమాలో ఏవో మిస్టేక్స్ ఉంటాయి, కానీ అది నేను తెలుగులో పోస్ట్ చేసింది, నేను తెలుగులోనే ఎందుకురా మా ఆవిడెనక పడతారు మీరు ఇట్లా, కనీసం సినిమా చూసే వాళ్ళని కూడా చూడనివ్వట్లేదు, చూసి డెసిషన్ తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు కదా, మీకు ఎందుకు వీడిని చూస్తే అంత భయమ్మా, బాగుంటాడు, వాడు కట్అవుట్ బాగుంటుంది, ఏదో ఈ బేసిస్ మీద రాసినట్టున్నా. అది నిజంగానే బాధ అయింది నాకు. అంటే మాకు తెలుసు కాబట్టి, అంటే ఎంత హార్డ్ వర్క్. ఇప్పుడు ఒక అవుట్ సైడర్కి వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అన్నది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. 1 కోటి మంది ట్రై చేస్తే ఒక్కరికి ఎవరికో దొరుకుతుంది, అది విజయ్కి దొరికింది ఆ ఛాన్స్. అది నిలుపుకోవాలంటే ఎవ్రీడే ఒక బ్యాటిలే వాడిది. ఎవ్రీడే హీ ఈజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆల్ ది నెగటివ్ ఎలిమెంట్స్. అంటే ఇంత డెడికేటెడ్గా పనిచేసినా కానీ కనీసం అంటే ఒక కొంచెం న్యూట్రల్గా ఉండొచ్చు కదా, సినిమా చూసి తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాడి హార్డ్ వర్క్ కనపడదు, ఎంతసేపు యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు, అది యాటిట్యూడ్ కాదు, అది వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాడి మీద వాడికి ఉన్న సెల్ఫ్ అష్యూరెన్స్, నేను చేయగలను అన్నది ఒకటి. ఆ మాటలు అట్లా వస్తాయి. తెలంగాణలో మనం చాలా ర్యాష్గా మాట్లాడతాం, మరి పొలైట్నెస్ అన్నది కొంచెం తక్కువ ఉంటుందేమో. సో అది వాళ్ళు, అది తప్పు, వీడికి అరగెన్స్, వీడి యాటిట్యూడ్, అది ఏదేనో అంటుంటారు, కానీ విజయ్తో పర్సనల్గా ఎవరన్నా ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే తెలుస్తుంది వాడు ఎట్లాంటి వాడు అన్నది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం బాధ అయ్యి అది పోస్ట్ చేసిన. నన్ను చాలామంది తిట్టిండ్రు, అంటే మీకెందుకు, అసలు సినిమా బాగుంటే ఎవడైనా చూస్తారు కదా, సినిమా బాగాలేదు ఉట్టగానే ఎందుకు వస్తారు అని అట్లా కొంతమంది. కానీ నేను చూసినా కదా. బట్ ఆ సినిమాకి, అంటే ఇది సందర్భం కాదు, మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆ సినిమాకి ఫస్ట్ షో కాక ముందు నుంచే నెగిటివ్ స్టార్ట్ చేశారు వాంటెడ్గా. అవును, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు టాక్సీ వాళ్ళ సినిమా తెలిస్తే, టాక్సీ వాళ్ళ సినిమా మొత్తం లీక్ అయింది. సినిమా రిలీజ్ కంటే 1 నైట్ 2 నైట్స్ ముందు సినిమా మొత్తం యూట్యూబ్లో వచ్చింది, చాలామంది చూసిండ్రు. నాకు ఇప్పటికి గుర్తుంది, విజయ్ ఆ పాత ఇంట్లో ఫ్లాట్లు ఉన్నాడు, అది తెలిసి హీ వాజ్ లిటరలీ క్రైయింగ్. ఇంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు ఎట్లా సినిమా అది ఇది ఏడ్చిండు, లిటరలీ ఏడుస్తున్నాడు. అయినా కానీ సినిమా రిలీజ్ చేయాలంటే అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ ఇప్పుడు వేస్ట్, అది మనం రిస్క్, అనవసరంగా డబ్బులు వేస్ట్ అది అని అంటే అట్ ఎనీ కాస్ట్ చెయ్యాలి సార్ ఇది, ఎందుకంటే సినిమాలో ఏదో ఉంది, యూట్యూబ్లో చూసిన వాళ్ళు కొన్ని వేల మందో 1,00,000 మంది ఉన్నా కానీ మిగతా వాళ్ళకి ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వకూడదు, మనం చేద్దామని విజయ్ ఎంబడిబడి, విజయ్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అల్లు అరవింద్ గారు ప్రజెన్స్లో చేసిన వాళ్ళని కన్విన్స్ చేసి రిలీజ్ చేయించుకున్నాడు. అది ఇంకే హీరో ఉన్నా కానీ అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్తున్నారు అంటే రూమ్లో డోర్ వేసుకొని ఏడ్చుకుంటూ అయ్యేది, కానీ వాడు చేసినందుకు వాడి ఫైటే అగైన్ హీ ఫాట్ ఫర్ ఇట్. రిలీజ్ చేసుకున్నందుకు అది 100 crores 40 crores ఏమో కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. అది మళ్ళీ విజయ్, అంటే హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. మరి అది ఎందుకు అప్రిషియేట్ చేయరు వాళ్ళు? ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేసి ప్రతి దగ్గర విజయ్కి ఎవరో వచ్చి ఏం చేయట్లేదు, ప్రతి దగ్గర హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. పెళ్లి చూపులు అన్నది హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు టాక్సీ వాళ్ళని రిలీజే కాకుండా మొత్తం యూట్యూబ్లో వచ్చిన సినిమాని రిలీజ్ చేయించుకోగలిగిండు అన్నది విజయ్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇవన్నీ చూడకుండా ఎంతసేపు యాటిట్యూడ్, వీడికి అరగెన్స్ అని ఎందుకు అనాలి? కొంచెం ఛాన్స్ ఇవ్వచ్చు కదా. బయట రోడు ఇంత కష్టపడి సక్సెస్ అయ్యిండు అంటే అందరికీ అసలు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. అది ఎవరైనా చేయగలరు అన్న ఒక నమ్మకాన్ని తీసుకొచ్చిండు విజయ్.
జనరేషన్కి ఒకరు వస్తారు సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఎవరి మీద కామెంట్ చేయలేదు, కానీ విజయ్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు కదా. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని సక్సెస్ఫుల్ ఒక మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోగలిగిందంటే అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి. అరే మనం కూడా చేయగలము, మన మీద మనకు నమ్మకం ఉండి కరెక్ట్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకోగలిగితే తప్పకుండా ఎవరైనా సక్సెస్ కాగలుగుతారు అన్నది విజయ్ ప్రూవ్ చేసిండు. దీనికి కాస్త ఎక్స్టెన్షన్ నా సమాధానం కూడా చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. యాక్చువల్గా చాలామంది కోరిక ఏంటంటే మా నాన్న సాధించలేకపోయింది, నేను సాధించాలి. మా నాన్న ఇది చేయాలనుకున్నట్టు ఒక బిడ్డకు అంతకంటే ఏం కావాలి సార్? నాన్న కోరికని ఫుల్ఫిల్ చేయాలి. నాన్న ఇల్లు కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. ఇల్లు కట్టి నాన్నకి చూపిస్తే పుట్టినందుకు అంతకంటే ఇంకేం లేదు. నాన్న ఒకటి కొనాలనుకున్నాడు, కొనలేకపోయాడు. మనం అది కొని నాన్నకిస్తే అంతకంటే ఇంకోటి ఏం లేదు. విజయ్ గారి నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఎంత ప్రయత్నించారో అందరికీ తెలుసు. ఆయన చేయని కష్టం లేదు. ఈరోజు విజయ్ దేవరకొండ గారు ఆయన కష్టంతో ఈ స్థాయికి చేరి ఒక స్టార్ హీరో రేంజ్కి చేరి ఇంతమంది ఫ్యాన్స్ని గెలుచుకున్నారు అంటే ఇంకా ఆ తండ్రికి ఆయన ఇచ్చిన గొప్ప సక్సెస్ అదే కదా, గొప్ప గిఫ్ట్ కదా. ప్రతి ఒక్క కొడుక్కి ఆయన ఇన్స్పిరేషన్ కదా. మన నాన్నకు కూడా మనం అలా చెయ్యాలి అని చెప్పేసి. సో ఆ యాంగిల్లో చూస్తే చాలా గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు. అవును. ఇప్పుడు తండ్రి సాధించలేనిది మళ్ళీ అదే ఫీల్డ్లో. ఇప్పుడు మనం క్రికెట్లో ఓడిపోతే మళ్ళీ అదే గ్రౌండ్లో మళ్ళీ కొట్టి గెలిపించాలన్నది ఒకటి మనం అనుకుంటున్నాం. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ వే. ఏదైనా మ్యాచ్ లూజ్ అయితే మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ అదే టీమ్ తోటి ఆడి మళ్ళీ గెలిస్తేనే మీకు ఇది ఉంటుంది. విజయ్ డిడ్ ద సేమ్ థింగ్. కరెక్ట్. ఇంకేదో ప్రొఫెషన్ చేసి పారిపోయలేదు. నాన్న మీరు ఇదే ప్రొఫెషన్లో సక్సెస్ కాలేకపోయింది కదా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, లెట్ మీ ట్రై అన్నది ఫస్ట్ నుంచి. వాళ్ళు కూడా కేర్ఫుల్గానే ఉన్నారు, ఎందుకు అన్నట్టే అన్నారు ఇనిషియల్గా. కానీ మంచి వాడికి టాలెంట్ ఉంది, చూడ్డానికి చాలా బాగుంటాడు, ఎట్లాంటి ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ ఎందుకు ఉండొద్దు అని ఒక టైం లైన్ పెట్టిండు వాళ్ళ నాన్న కూడా. నువ్వు ఒక 4 years టైం తీసుకో, 4 years ట్రై చేయి. ఆ 4 years లోపల నువ్వు కనుక బ్రేక్ చేయలేకపోతే యూ హ్యావ్ టు గో అండ్ మూవ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నీ లైఫ్ కూడా ఇట్లా కష్టాలు ఉండడం నాకు ఇష్టం లేదన్నది వాడు ఆ 4 yearsలో చేయగలిగిండు. అది చేయగలిగిండు, అది చేసి చూపించిండు. మరి అది వాళ్ళ తండ్రికి వారు ఏదేది చేయలేకపోయినో అవన్నీ చేసి చూపించి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు అన్నది ఆయనను చూసి, విజయ్ని చూసి ఎంత గర్వం కదా అది.